జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. ఇక ప్రసంగాలు కాదు, ఈరోజు మనసు బట్టి కొన్ని ప్రశ్నలు మనల్ని మనం సంధించుకుందాం. ఎందుకంటే 52 వారాలు సుమారుగా ఒక వారం పక్కన పెడితే చాలా ప్రసంగాలు మనం విన్నాం. కొన్ని ప్రశ్నలు మనం ఎంతైనా మనల్ని మనం ప్రశ్నించుకోవడం చాలా అవసరం. ఇది 2023 యొక్క రివ్యూ. మన లైఫ్ని మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. వీలైతే ఎవరైనా రాసుకోండి. ఈ ప్రశ్నలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాసుకున్న ప్రశ్నల్ని మీ లైఫ్లో నుంచి వాటికి జవాబు చేయగలుగుతున్నారా అని ఒకసారి మీ లైఫ్ని మీరు స్టడీ చేసుకోండి. మొదటి ప్రశ్న, ఈ సంవత్సరంలోని వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఎటకారంగా తీసుకోవద్దు, ఇది ప్రసంగం కాదు, మన జీవితాన్ని మనం ప్రశ్నించుకునే ప్రశ్నలు ఇవి. మళ్ళీ అడుగుతున్నాను, ఈ సంవత్సరంలోని వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. ఈ ప్రశ్నల వెనకాల చివరిలో ఈ ప్రశ్నలు అయిన తర్వాత అందరు నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుని, మీకు ఎవరికైనా ఈ సంవత్సరం అంతట్లో ఈ ప్రశ్నలో ఒక్క ప్రశ్నకు నాకు జవాబు లేదనుకుంటే మీకు మైక్ ఇస్తాము. ఎవరిని వైపు చూడడం, మన ఫెయిల్యూర్ అయిపోయిన విషయాలు ఒప్పుకుంటాం. అలానే మీరు మరీ పర్సనల్ విషయాలు చెప్పొద్దు, అర్థమయ్యేలా ఒక లైన్లో చెప్పండి. ఎవరు మీ వైపు చూడరు. మళ్ళీ మొదటి ప్రశ్న, ఈ సంవత్సరంలో నీ వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దేవునితో సమయం ఎంతసేపు గడిపావు? మాట మీకు అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు అది చేయకపోతే నేను అడుగుతున్నాను, ఈ 2023ని ఈ ప్రశ్నలో వ్యర్థం చేస్తావు. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళడానికి నాకు అర్హత ఏంటంటే దీని దగ్గర ఆన్సర్ ఉంటే అర్హత మనకి. రెండవ ప్రశ్న, నీ అనుదిన వాక్య ధ్యానం ఎలా ఉంది? అనుదినమా? ఏ దినం ఉండదు మనకి. మళ్ళీ అడుగుతున్నాను నేను, ఎవ్రీడే మన బైబిల్ స్టడీ ఎలా ఉంది? ఏమైనా ఇంప్రూవ్ అయిందా? లేదా రొటీన్గా చదువుతున్నామా? లేదా అసలు చదవడమే మానేసామా? ఎప్పుడో మాట ఇచ్చాం దేవునికి, దేవ ఈ ఏడాది ఎలా అయినా బైబిల్ పూర్తి చేస్తానని. ఆ మాట ఇంకా అలాగా December 31 దగ్గర ఉందా? లేదా ఆ ప్రశ్న నువ్వే మర్చిపోయావా? లేదా అసలు చదివేవాడివి కొన్ని నెలలు చదివి అలా తగ్గుముఖం పట్టేసిందా? లేదా చదువుదాంలే అని ఒక నిర్లక్ష్యం వచ్చిందా? అర్థమవుతుందా? నెక్స్ట్ ఇయర్కి మన క్వాలిఫికేషన్ ఉందో లేదో ప్రశ్నలు ఇవి. మళ్ళీ ప్రశ్న, నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎలా ఉంది? దేవునికి ఎంత టైం ఇచ్చావు? రెండవది, నీ అనుదిన వాక్య ధ్యానం ఎలా ఉంది? చదువుతున్నావా? చదువుతానని మాట ఇచ్చావా? లేదా రొటీన్గా చదువుతున్నావా? ఏదన్నా ఇంప్రూవ్మెంట్ నీ బైబిల్ స్టడీలో ఉందా? లేదా 5-6 సంవత్సరాలు ఈ ఏడాది నడిచినట్టు కూడా గత ఏడాది నడిచినట్టు ఈ ఏడాది నడిచిందా? అందుకే దీనికి రెఫరెన్స్ కోట్ చేస్తే కీర్తనలో ఉంటుంది కదండి, మనకు తెలిసింది, నీ ధర్మశాస్త్రాన్ని నేను దివారాత్రులు ధ్యానించాలనుకుంటున్నాను. దివారాత్రులు కాకపోయినా కనీసం కొన్ని రాత్రులైన ఏడాది నీకు ఉన్నాయా? లేకపోతే అలా మొబైల్ స్టేటస్లు, ఫేస్బుక్ స్టేటస్లు, షాటింగ్లు చేసుకుంటూ ఈ 2023ని అలా టాటా చెప్పేస్తున్నావు? సీరియస్గానే అడుగుతున్నాను. మీకు మనసు ఉంటే ఈ ప్రశ్నలు నిజంగా మీకు పని చేస్తే గుండె బరువు ఎక్కిపోదు. ఈ ప్రశ్నలు నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నల దగ్గర నాకు నిద్ర రాలేదు, నిజంగా చెప్తున్నాను. మూడో ప్రశ్నకి వెళ్తున్నాను, ఈ ఏడాదిలో నీ హృదయం ఎలా పనిచేసింది? అసలు అలాగే ఉందా? ఏమైనా మార్చుకున్నావా? ఈ హృదయానికి ఒక స్టేట్మెంట్ ఉంది బైబిల్, ఘోరమైన వ్యాధి కలది. ఇది ఎలా పనిచేసింది? రకరకాల వ్యాధులకు గురైందా? లేదా
పర్లేదులే అని కావలసిన విషయాలు మెల్లమెల్లగా ఏమని హృదయం అలవాటు చేసుకుందా? బరువెక్కున హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి పలుమార్లు నేను ఓడిపోయానని నీ హృదయానుసారంగా ఎప్పుడైనా మాట్లాడావా? అసలు నీ హృదయం ఈ సంవత్సరం ఎలా పనిచేసింది? ఏమన్నా కొత్త కొత్త లాజిక్లు ఏమైనా ఎదుగుతున్నావా? ఈ హృదయంతో నువ్వేమైనా టైఅప్ అయ్యి, ఇలా కాదు ఇలా చేద్దాం, నెక్స్ట్ ఇయర్కి మన బడ్జెట్ లెక్కలు ఇలా మారుద్దాం అని ఏమన్నా అనుకుంటున్నావా? మీకు ఎలా ఉన్నా తెలియదు కానీ ప్రశ్నలు నన్ను అయితే చాలా పొడిసాయి. ఒక పాస్టర్ గారు అడిగినవి ఇవి ఇప్పుడు పాతి నాకు నచ్చినవి అవే రాసుకుని వచ్చాను. మళ్ళీ మీకు ఏమైనా జ్ఞాపకం ఉంటే ఒప్పుకోండి. చివరిలో 4వది, దేవునితో నీ సంబంధం 2023లో ఎలా ఉంది? ఎలా ఉంది? అలాగే ఉంది. మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న, దేవునితో నీ సంబంధం ఎలా ఉంది 2023? పోనీ ఇతరుల సంబంధాల కోసం దేవుని సంబంధాన్ని ఏమన్నా కొంచెం నెగ్లెక్ట్ చేసావా? చేస్తుంటాం ఈ పిచ్చి పనులు మనం. ఇక చాలామంది ఎగ్గొట్టారు చూసారా? ఎందుకు మానేసి ఉంటారు? కొంతమంది ముగ్గులు కొనుక్కోవడానికి మానేసి ఉంటారు. కొంతమంది మరి ఏవో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి ఈ ఎండింగ్లో. అంటే నేను అడుగుతున్నాను, నువ్వు ఏ బంధాల కొరకు ఈ ఏడాదిలో దేవుని సంబంధాన్ని నిర్లక్ష్యం చేసావు? నాకు చెప్పొద్దు. ఈ ప్రశ్నలు మీరు రాసుకోండి. వీలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు హృదయం పనిచేస్తే దానికి జవాబు రాస్తూ ఒక్కొక్క ప్రశ్న దగ్గర నీ హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి ఏడు. నెక్స్ట్ మరలా, దేవుడితో నీ సంబంధం ఎలా ఉంది? ఇతరులతో సంబంధం పెట్టుకోవడానికి దేవుని సంబంధాన్ని నిర్లక్ష్యం చేసావు. పైగా అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వచ్చి హాయ్ అన్నట్టు వెళ్ళిపోయావు. అప్పుడప్పుడు వస్తాం కదండి, అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళిపోయాము. 5వ ప్రశ్న, ఇది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమందికి వర్తించదు. నీ భర్తను, నీ భార్యను ఈ ఏడాదిలో ఎలా ట్రీట్ చేసావు? ఫ్యామిలీస్కి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఒకవేళ మీకు ఫ్యామిలీ లేకపోతే మీరు యవనస్తులకి మీ పేరెంట్స్తో నువ్వు ఎలా బిహేవ్ చేసావు? అట్లా నీ జీవిత భాగస్వామిని ఎలా చూసావు? వారికి ఇవ్వాల్సిన ప్రేమను ఇచ్చావా లేదా ఈ ఏడాదిలో? లేదా వాళ్ళకి ఇవ్వాల్సిన టయాన్ని ఇచ్చావా లేదా? వాళ్ళ కొరకు ఏమన్నా చేసావా? నీ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ కొరకు ఇంపార్టెంట్ ఇచ్చా? కనీసం వాళ్ళకి ఈ ఏడాదిలో సమయాన్ని కేటాయించావు? కేటాయించకపోతే కొలసి పత్రికలు అడిగాడు ఆయన. నీ భర్త ఎడల నువ్వు ఎలా ఉన్నావు? నీ భార్య ఎడల నువ్వు ఎలా ఉన్నావు? ఒకవేళ పెళ్ళి కాకపోతే ఈ ఏడాది కనీసం మీ అమ్మ ఫోన్ చేసినా, మీ నాన్న ఫోన్ చేసినా కాస్త ఇంట్రెస్ట్గా ఏమన్నా మాట్లాడావా? తర్వాత మాట్లాడదాంలే అని పక్కన పడేసావు. వాళ్ళతో ఏమన్నా టైం కేటాయించావని అడుగుతున్నాను. వాళ్ళ కొరకే ప్రత్యేకించి ఒక డే ఎంపిక చేసుకుని ఈ టైం మస్ట్ ఖచ్చితంగా వాళ్ళతో నేను ఉండాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు. అసలు వాళ్ళు నీకంటే లెక్కలేదా? 5వ ప్రశ్న. ప్రశ్నలు ముందుకు వెళ్ళిపోతున్నాయి, మరి ఎంతమందికి అర్థమవుతున్నాయి లేదు నాకు తెలియదు. 6వది, పిల్లల విషయంలో ఏమైనా నీకు పట్టింపు ఉందా? ఏదో పుట్టేసారులే అలా ఎదుగుతారు అనుకుని కాంప్లైన్, హార్లిక్స్, సెర్లాక్స్ ఇలాంటివి ఇచ్చేసి జాగ్రత్తగా మమా అనిపిస్తున్నావు. మమా సోపులతో నీ పిల్లల విషయంలో నీ కేరింగ్ ఏంటి? పిల్లల్ని పెంచడం అంటే టయానికి కావలసిన ఫుడ్ పెట్టడం కాదు. పిల్లల్ని పెంచడం అంటే బైబిల్ క్వశ్చన్ చేస్తుంది. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఈ ఏడాది ఏమన్నా వాళ్ళని ట్రైనప్ చేయడానికి ప్రిపేర్ చేసావా? లేకపోతే ఈ ప్రశ్న నేను అంటున్నాను, దేవుడు నేను లెక్క అడుగుతాడు, జాగ్రత్త. 7వది, నీ పేరెంట్స్ విషయంలో ఎలా ఉన్నావు? వారి పట్ల బాధ్యత, కొడుగ్గా కూతురుగా పుట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఇవి ఉన్నాయి అని వాళ్ళని కేర్ తీసుకుంటున్నావా? తీసుకోకపోతే బైబిల్ అడుగుతుంది, తల్లిదండ్రులను సన్మానింపని వారు వర్ధెలు గాక వర్ధెలరు. గుర్తుపెట్టుకోండి. నీ హెల్త్ ఫిట్నెస్ బాగోతావు.
నీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగోదు. నెక్స్ట్, నువ్వు ఏది టార్గెట్ పెట్టుకుని పరిగెడదాం అనుకున్నా నీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించకపోతే నీ దేవుడు నీకు సన్మాన కార్యక్రమాలు దగ్గరికి రానివ్వడు. గుర్తుపెట్టుకో. మాటలు అర్థమవుతున్నాయా? మళ్ళీ నీ పేరెంట్స్ విషయంలో నీ యాటిట్యూడ్ ఏంటి? బైబిల్ చెబుతుంది తల్లిదండ్రులని సన్మానించడు. ఎందుకంటే వారిని సన్మానిస్తే దీర్ఘాయుష్యమంతుడు అవుతావు అనంత. 8వ ప్రశ్న, ఏ విషయాల్లో అయినా సరే నీ కుటుంబం ఉంటుంది. నీ కుటుంబం అంటే ఒకవేళ పెళ్ళి కాకపోతే అమ్మ నాన్న అన్న తమ్ముడు ఇలా, ఒకవేళ పెళ్ళి అయితే నీ సొంత కుటుంబం అడుగుతుంది. నీ కుటుంబాన్ని రక్షణ విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏమైనా అబ్జర్వ్ చేసుకుంటున్నావా? పర్లేదులే ఉంటారు జబర్దస్తులు చూస్తా అనుకుంటున్నావా? పర్లేదులే మొబైల్ పడేస్తాం చక్కగా ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు చూస్తూ ఉంటారు, ఏ బిగ్ బాక్స్ ఏదో చెత్త చెదారం ఉన్నాయి కదండి, అలా ఉంటారని ఏమని అనుకుంటున్నావా? ఒక విషయం, ఈ ప్రశ్నలో నీకు కనుక బాధ్యత లేకపోతే నా ఊహ నిలబడంటాడు, నా ఇంటి వారి రక్షణ కొరకు నేను ఒక వాడను సిద్ధం చేశాను, మీ ఇంటి వారి రక్షణ కొరకు ఈ 2023 మీరేం చేశారని అడిగితే మన దగ్గర సమాధానం ఉందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నెక్స్ట్, ఏ విషయంలో నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసావో చెక్ చేసుకో. నాకు చెప్పొద్దు, ఆ ప్రశ్న అలాగే పెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్సర్ చేయండి. దాని వెనకాల నోవహుని, అబ్రహాముని, యోసేపుని ఇలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళు ఎంత ఆతృత పడ్డారో రక్షణ విషయంలో గమనించండి. 9, ఇతరులతో నీ సంబంధాలు ఈ 2023 ఏమన్నా మెరుగయ్యాయా? లేకపోతే అలాగే గొడవలు ఉన్నాయా? నీ నైబర్స్తో ఎలా ఉంటున్నావు? నీ కొలీగ్స్తో ఎలా ఉంటున్నావు? అన్నిటికన్నా ముఖ్యంగా బిలీవర్స్ కనుక మన తోటి విశ్వాసులతో మనం ఎలా ఉంటున్నాం? ఎలా ఉంటాం? 22లో ఉన్నట్టు ఉన్నామా? ఎలా ఉన్నాం అడుగుతున్నాను. ఆ ముఖం చిన్నబుచ్చుకోవడం, లేనిపోని తాపాలకు వెళ్ళిపోవడం, ఏదో తెలియని ఆ వైరాగ్యంలో బతకడం, కనీసం విశ్వాసుల జీవితంలో ఒకవేళ వాళ్ళతో ఎలా ఉంటున్నావంటే మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందని కనీసం వాళ్ళని ఏమన్నా ఎప్పుడన్నా అడిగావా? లేకపోతే ఆత్మీయంగా నువ్వే బాలేనందుకు వాళ్ళని పట్టించుకోవడం మానేసావా? చర్చికి వస్తున్నానది ఇంపార్టెంట్ కాదు, నీ పొరుగు వారితో నువ్వు ఎలా ఉంటున్నావు అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, నీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నువ్వు బాగా గడుపుతున్న వాళ్ళతో ఎవరైతే ఉన్నారో నీ పొరుగు వాళ్ళతో వాళ్ళకున్న అవసరతల గురించి ఎప్పుడైనా అడిగి ఈ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఎట్లయినా సరే అవసరం విషయంలో ఎంతకంత మనం సహాయం చేయాలని అనుకొని చెయ్యాలన్న మనసు వచ్చి చెయ్యి వెనక్కి తీసేసాం. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఇవి రొటీన్గా జరిగే లైఫ్లో జరిగే కార్యక్రమాలండి. ప్రతి ఏడాది మరి నిర్లక్ష్యం చేసే నేను అడుగుతున్నాను ఈ పరిస్థితులు మనకు. ఒకవేళ ఇలా చేయకపోతే యాకోబు పత్రికలు ఎలా అంటాడు, ఇతరులు రోగులై ఉన్నప్పుడు మీరు చూడడానికి వెళ్ళారా? సంఘ పెద్దలుగా మిమ్మల్ని నియమించినప్పుడు ఆ రోగికి స్వస్థత కలగాలని మీరు ప్రార్థించడానికి వెళ్ళారా? ఇతరులు ఆత్మీయంగా లేనప్పుడు వాళ్ళ ఆత్మీయ స్థితి బాగుండాలని ఒకని అగ్నిలో నుండి లాగినట్టు ఏమన్నా లాగారు? ఇవేమీ చేయకపోతే యాకోబు పత్రిక ముందు పెట్టి 23లో ఏం చేసేవని నీకు 24 ఇవ్వాలి చెప్పని అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఏంటి చెప్పు? లేదు ప్రభువా, వాకిట్లో ముగ్గేసాం, ₹10 ముగ్గు మాకు ఇచ్చేయంటే ముగ్గులో కలిపేస్తాడు మనల్ని. గుర్తుపెట్టుకో. ఇలా అన్నారట, బాయ్ 23 వెల్కమ్ 24. అంత ఈజీ అనుకోకండి. బయట వాళ్ళు కూడా వేయటం నాకు తెలియదు, కానీ క్రైస్తవులను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. నెక్స్ట్, ఇంకా పర్సనల్గా వెళ్ళిపోతాం. ఎంతవరకు పరిశుద్ధాత్మని మీద ఆధారపడ్డాం? నేను అడుగుతున్నానండి, ఇది చాలా సవాల్ చేసే ప్రశ్న. ఈ 23లో ఎంతవరకు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డావు? ఎంతవరకు పరిశుద్ధాత్మన కార్యం నా లైఫ్లో నాకు పనిచేయడం నేను చూడగలుగుతున్నాను అన్న ఎక్స్పీరియన్స్ 23లో ఉందా? అసలు పరిశుద్ధాత్ముడు అనే ఆ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చూశాను.
ఆయనతో నీకేమైనా అనుభవం ఉంది 23? నిజంగానే మనం చెప్తున్నా, నీకు భక్తిపరుడు అయితే ఈ ప్రశ్నలు ఏదో అడుగుతున్నాడని అనుకోకండి. ఒకవేళ నిజంగా ఈ ప్రశ్నలు నీకు అర్థమైతే, నాకు ఈ ఎక్స్పీరియన్స్ రాలేదని నిజాయితీగా సిగ్గు లేకుండా ఈ ఆత్మీయ కుటుంబంలో కళ్ళు మూసుకున్న తర్వాత కన్నీటితో ఒప్పుకోండి. నెక్స్ట్ మరలా ఈ ఏడాదిలో కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయాలు ఎవడో పక్కనోడు సలహా ఇచ్చాడనో, ఎదురింటోడు సలహా ఇచ్చాడనో, వీడు మన మాటకి బాగా ఏదోలా మంచి అనుకూలంగా సమాధానం చెబుతాడని వాళ్ళ సలహాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నావా? లేదా ఈ 23లో పూర్తిగా దేవుడి మీద ప్రతి విషయాన్ని ఆనుకుని నిర్ణయాలు తీసుకున్నావా? ఎలా తీసుకున్న నిర్ణయాలు? 10 మందిని అడిగి 10 మంది అందరూ ఒకటే చెప్తున్నారు కాబట్టి ఇదే ఒకే కొట్టేద్దాం అనుకున్నావా? లేదా నీకు అనుకూలమైన వారు సలహాలు ఇచ్చారు కనుక ఆ నిర్ణయాన్ని ఓకే అన్నావా? లేదా నీ ఆత్మీయ స్థితిలో దేవుడని ఒక ఆయన ఉన్నాడని, ఆయన మీద ఆధారపడే వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నావా? తీసుకోకపోతే నేను చెప్తున్నాను, ప్రస్తుతానికి ఆ నిర్ణయాలు నేనేం అనవేమో కానీ ఆ నిర్ణయాల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో బహుశా 24లో చూస్తావేమో. జాగ్రత్త. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైనా నీ జీవితాన్ని దేవుడు కాకుండా నిర్ణయిస్తున్నారా? యువర్ పౌచ్, నీ జీవిత భాగస్వామి కూడా అని అడుగుతున్నాను. 23లో నిన్నెవరు గైడ్ చేశారు? నీ యజమాని, నీ యజమానురాలు నిన్నెవరు గైడ్ చేస్తున్నారు? ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఉండాలని నిన్నెవరు తోముతున్నారు వెనకాల ఉండి? దేవుడి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నావా? లేకపోతే నీకు ఎవడన్నా గాలోలు ఎవరన్నా ఉండి నీ వెనకాల ఈ నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నారు? తీసుకుంటే నేను చెప్తున్నాను, 2023 చూశాడు, 2024లో ఈ నిర్ణయాలు వాళ్ళను బేస్ చేసుకునే ఉంటే అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది నీ లైఫ్. గుర్తుపెట్టుకో, ఎఫెక్ట్ అవుతావు. ఎవరైనా నీ వెనకాల ఆత్మీయ నిర్ణయాలు కాకుండా ఎంతసేపు దేవుడి మీద ఏం ఆధారపడతావురా, మనం కూడా కొంచెం ఆలోచించాలి కదరా అని ఎవడైనా మెల్లమెల్లగా లోకం మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడా? జాగ్రత్త. మరో ప్రశ్న, ఈ ఏడాదిలో ఇతరుల కొరకు ఏమన్నా సీరియస్గా ప్రార్థన చేశాం? ఇతరుల కొరకు మనమే చెయ్యం. చెప్పండి, ఈ ప్రశ్న చాలా దూరం ఉందండి మనకి. ఇతరుల కొరకు ఏమన్నా ప్రార్థన చేశాం? నీకు తెలుసు చాలామంది రోగగ్రస్తులు నీ చుట్టూ ఉన్నారని. అయ్యో వీళ్ళు రోగాలతో పడిపోయారని నీ ప్రేయర్ లిస్ట్లో వాళ్ళ గురించి సీరియస్గా ఏమన్నా ఒక్క కన్నీటి బొట్టు గార్చావు ఈ ఏడాదిలో? ఒకవేళ నువ్వు అది చేయకపోతే నేను అడుగుతున్నాను, నీకు ఎప్పుడు రోగాలు రావంటావా? ఎప్పుడు రావా రోగాలు? మనకి ఏ ప్రాబ్లం రాదా? మన ఇంట్లో వాళ్ళకి రాదంటారా? మరి మన ఇంట్లో వాళ్ళకి మనకు వచ్చినప్పుడు అంత ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు నేను అడుగుతున్నాను, ఇతరుల కొరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తాను? అరే ఫైనాన్షియల్గా నలిగిపోయారా, వీళ్ళు లేవనెత్తబడాలని వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం ఏమైనా ప్రేయర్ చేస్తావా? బైబిల్లో అబ్రహాం ఉంటాడు, ఆయనకు పిల్లలు పుట్టరు, తెలుసు కదా, 100 ఏళ్ళు పిల్లలు పుట్టరు. ఆ ఐగుప్తి అధికారి మాకు పిల్లలు లేరయ్యా అంటే, పిల్లలు లేని పెద్ద మనిషి పిల్లలు లేని అధికారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ఇతరుల కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడో, ఇతరుల కొరకు ప్రార్థన చేసే విధానం చూసిన దేవుడు ఆ ఇతరులు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన తర్వాతే అబ్రహాంకి వెంటనే పిల్లలు ఇస్తాడు. అంటే మన అవసరాల కొరకే కాకుండా చెప్పండి, ఇతరుల అవసరాల కొరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఒకవేళ చేయకపోతే నేను చెప్తున్నాను, నువ్వు 2023 నీ సెల్ఫ్కి ఉపయోగించుకున్నావేమో చెక్ చేసుకో. ఆ 23 అంతా నువ్వు సెల్ఫ్తో బతికేసేవేమో. అబ్రహాం నిలబడి, ప్రభువా ఆ సొదొమ గొమొర్రాను పాడు చేసేస్తాను అంటున్నావు, అక్కడ కొంతమంది అయినా మనుషులు మంచోళ్ళు ఉంటారేమో, వాళ్ళ సంగతి ఏంటని నిలబడి ఏడ్చాడు. ఆ మనిషికి ఎందుకు కావాల్సి వచ్చింది చెప్పండి? ఒకవేళ నీకు ఆ ఏడుపు, ఆ రోదన లేకపోతే నేను చెప్తున్నాను, నీ జీవితాన్ని నువ్వు ప్రశ్నించుకో ఒకసారి. మరో ప్రశ్న అడుగుతున్నాను,
ఎంతవరకు దేవుని పని కొరకు నువ్వు సమయాన్ని ఇచ్చావు ఈ ఇయర్లో? మళ్ళీ నేను చెప్తున్నా, ఏదైనా మేము చర్చికి వద్దాం, చర్చికి రావడం కన్నా పనికి నువ్వు ఎంత టైం ఇచ్చావు? దేవుని పనికి సమయాన్ని ఇస్తున్నానన్నట్టుగానే కనబడి ఇవ్వకుండా సింపుల్గా ఖాళీ లేదని ఒక 1 word ఆన్సర్ చెప్పి తప్పించేసుకున్నావా? ఈ ఇయర్లో నువ్వేం చేస్తావు ఒకసారి చెక్ చేసుకో. ఒకవేళ నీకు ఖాళీ ఎసులుబాటు ఉన్నా, అరే దేవుని పని ఉందని తెలిసినా పర్లేదులే మిగిలిన వాళ్ళు చూసుకుంటారని ఎగ్గొట్టేమన్నా తిరిగావా అని అడుగుతున్నా. ఖాళీ ఉన్నా కూడా చేద్దాంలే అనుకున్నావా? ఖాళీ ఉన్నా కూడా దేవుని పనిని తెలుసు కూడా పర్లేదులే అనుకున్నావా? అసలు దేవుని పనికి ఏమన్నా సమయాన్ని ఇచ్చావా అని అడుగుతున్నాను. ఆదివారం ఇవ్వడమే మనకు ఒళ్ళు బద్ధకం, పైగా ప్రత్యేకించి దేవునికి సమయాన్ని ఇవ్వడం అంటే పని కోసం ఏమనిచ్చా? ఒకవేళ నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న నీ గుండెల్లో మళ్ళీ నేను పొడిస్తే, మళ్ళీ నేను చెప్తున్నాను, నువ్వు ఎవ్వరికి చెప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా, ఈ ఏడాది అసలు నీ పని కోసమా? నా పనుల కోసమే, నా సెల్ఫ్ కోసమే బతికాను తప్ప ఈ 23లో అసలు నీ పని ఏం చేశాను ప్రభువా అని నీకు మనసు పని చేస్తే ఒప్పుకో. ఎందుకంటే 300 సంవత్సరాలు బతికిన, 1000 ఏళ్ళు లోపు బతికిన భక్తులు ప్రతి సంవత్సరాన్ని దేవుని కొరకు ఉపయోగించారట. వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు, మనకు చాలా దూరం అయిపోయే స్టేట్మెంట్ అది. మేము భోజనం చేసినాను, పానీయం చేసినాను ప్రభువా, నీకు మహిమార్థంగానే చేస్తానన్నా. నేను అడుగుతున్నాను, ఈ ఏడాదిలో మరి ఎన్ని భోజనాలకు వెళ్ళావో నీకు తెలియాలి. ఈ ఏడాదిలో మరి ఎన్ని పార్టీలకు వెళ్ళావో నీకు తెలియాలి. ఈ ఏడాదిలో ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళావో నీకు తెలియాలి. ఈ ఏడాదిలో నువ్వు పనికి మాలిన ప్రతి విషయానికి టైం ఇచ్చావు. ఈ ఏడాదిలో దేవుని పనికి నేను టైం ఇచ్చాము లేదో కాస్తంత చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు. నెక్స్ట్, ఈ సంవత్సరం మళ్ళీ చెప్తున్నాను, ఈ సంవత్సరం దేవుడు నిన్ను నమ్మి నీ రెక్కల కష్టాన్ని మెచ్చి ఎంతో కొంత డబ్బు నీకు ఇచ్చి ఉంటాడు. ఎవడో చెప్పండి, అది ఉద్యోగం రూపంలోనో, కూలి పని రూపంలోనో, ఏదో ఒక రూపంలో, లేదా సేవ రూపంలోనో ఎంతో కొంత డబ్బు ఇచ్చుంటాడు. ఆ డబ్బుని ఏ విషయాలకి ఖర్చు చేస్తావు? బిల్డప్లకి ఏమైనా ఖర్చు చేసావా? మళ్ళీ అడుగుతున్నాను నేను, స్టేటస్ చూపించుకోవడానికి ఏమైనా ఖర్చు చేసావా? స్టైల్ కొట్టడానికి ఏమైనా ఖర్చు చేసావా? అరే దేవుడు నా రెక్కల కష్టాన్ని మెచ్చి నాకు ఈ ధనం ఇచ్చాడు, ఈ ధనాన్ని నేను రూపాయి చాలా జాగ్రత్తగా వాడాలి, ఇచ్చినోడు ఒకరోజు అడుగుతాడని ఆ ప్రశ్నే మర్చిపోయి పోజులు కొట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ తిరిగావా? డబ్బు తప్పు కదండి, డబ్బుని సరిగ్గా వాడకపోవడం తప్పు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇస్తాడు. ఒకవేళ 2023లో నీకు ఇచ్చిన డబ్బు నువ్వు సరిగ్గా వాడలేదని దేవుడు అనుకుంటే 23లో నీకు నాకు దేవుడు మళ్ళీ డబ్బులు ఇవ్వడం అవసరం అంటారా చెప్పండి? ఆర్థిక పరిస్థితుల కొరకు ప్రభువా మాకు మరలా కాస్త ఆర్థిక పరిస్థితులు బాగుపడాలని డబ్బుల కొరకు నువ్వు ప్రేయర్ చేయడానికి మనకు రైట్ ఉందా అంటే నన్ను అడుగుతున్నాను. ఉందండి. ఎందుకంటే 23లో డబ్బుల విషయంలో నమ్మకంగా లేని వాళ్ళు 24లో మళ్ళీ డబ్బులు ఈ ప్రభువా అని అడగడానికి మనకు రైట్ హక్కు ఉందా అంటున్నాను నేను. లేదు, రైట్స్ లేవు మనకి. ఎందుకంటే 23లో ఆయన ఇచ్చిన డబ్బులు నీ ఇంట్లో నీ వ్యక్తిగతంగా నువ్వేం చేసావో నీకే తెలియాలి. నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు నీకు ఇస్తే ఇతరులకి నువ్వేమన్నా నీ దగ్గరున్న డబ్బుతో ఏమన్నా సహాయం చేసావా? లేదా ఈ ప్రశ్న కొంచెం బాగా అండి, ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మంచితనాన్ని ఏమన్నా నెగ్లెక్ట్ తీసుకుని వాళ్ళ డబ్బులు ఇంకా నీ దగ్గరే పెట్టుకున్నావా? జాగ్రత్త, అప్పులు ఎవరికైనా ఉంటే ప్రశ్నించుకోండి. బ్యాంకులకు ఉంటే తర్వాత విషయం, నేను బ్యాంకులు కూడా అడగట్లేదు. నైబర్స్, నువ్వు ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని వారి ధనము నీ దగ్గర ఇన్ని రోజులు ఉంచుకొని వారి ధనాన్ని తీసుకుని మరలా ఇవ్వాలని తెలిసినా ఇచ్చేద్దాంలే అని లైట్గా ఏమని తీసుకుంటున్నావా? వాళ్ళు అడగడం లేదు కాబట్టి లోకు కట్టావా? నేను అడుగుతున్నాను, పొరుగువానిది ఆశించొద్దన్న ఆ ఆజ్ఞే ఈ జోన్లో నీకు అస్సలు గుర్తు రాలేదా? 23లో ఇతరుల డబ్బు విషయంలో నువ్వేం చేసావు?
ఈ ప్రశ్నలు మీకు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దేవుని దయ వల్ల నేను ఎవరికి అప్పు లేనదో సంతోషం. నాకే అప్పులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చూస్తే లైవ్లో మీకు మనసు కలిగితే అవి దేవుడి డబ్బులు, సెమినార్ దగ్గరకు వస్తుంది, ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఉంటే మీకు చెప్తున్నాను, మీకు ఎంత అవసరం ఉందో 100 రెట్లు వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళ డబ్బులు ఎంతకంత ఇచ్చేయండి. ఎందుకంటే పొరుగోళ్ళ డబ్బు మన దగ్గర ఉండడం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేవాడు కనుక ఆయన మీద ఆధారపడాలి, కానీ మనం ఇతరుల మీద ఆధారపడ్డామా సంథింగ్. మరలా ఈ ప్రశ్న కొంచెం జాగ్రత్త అండి. దేవుడు మనకు డబ్బు ఇచ్చిన తర్వాత ఎంతవరకు ఆ డబ్బుతో నమ్మకంగా ఉంటున్నాం చూస్తాడు తెలుసా. ఆయన అననీయ సిప్పోరాని చూశాడు, ఇస్కరియోతు యోధాని చూశాడు, ఎలీషా దగ్గర గెహజీని చూశాడు. మీరు చరిత్రలో మీరు చూడండి, డబ్బు చెంచి ఆయనే ఇస్తాడు, డబ్బులు ఆయనే ఇస్తాడు. అది నీ ఇంట్లో అవ్వచ్చు, నీ ఉద్యోగంలో అవ్వచ్చు, అది శాలరీ అనుకుంటావో, కూలి పని అనుకుంటావో, కానుకలు సందా అనుకుంటావో, నువ్వేమనుకుంటావో. ఈ పరిచయలో నమ్మి ఇగో మీ సంఘానికి ఇది ఖర్చు పెట్టండి అని ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఆ డబ్బు విషయంలో నీ నమ్మకత్వం ఎలా ఉంది? ఒకవేళ నమ్మకత్వం లేకపోతే నేను చెప్తున్నాను, తిమోతి పత్రికలకి మాట ఉంది, ఏమని తెలుసా? అనేకులు ధనాన్ని ఆశించి అవివేకయుక్తమైన ఉరుల్లో పడిపోయారట. చివరికి తమ్మును తాము డబ్బు విషయంలో మోసగించుకుని ఏమైపోయారట? చచ్చిపోయారట. కాబట్టి డబ్బుతో జాగ్రత్త. ఒకవేళ ఈ ఏడాది నీకు ఇంత డబ్బు నీ దగ్గర ఉన్నా, ఒకవేళ ఎవరొకరు డబ్బులు నీ దగ్గర ఉన్నా, దేవుడు నీకు డబ్బులు ఇచ్చినా, ఒకవేళ దేవుని పేరుతో, మరలా చెప్తున్నాను, ఇది దేవుడు మనకి ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుని ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండి, ఇతరుల పట్ల నమ్మకంగా ఉండి, ప్రభువా ఈ డబ్బు విషయంలో నా సాక్ష్యం నేను గల్లంత చేసుకోలేదని ఈ ప్రశ్న దగ్గర నిలబడగలవా? పిచ్చి అవసరాల కొరకు పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి, అవసరం లేకపోయినా ఏదో కాలేజీలో డబ్బులు అవసరమని, అవసరం లేకపోయినా ఏదో అర్జెంట్ పని మీద పడిపోయిందని, అవసరం లేకపోయినా నీ సొంత పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ కళ్ళు కప్పేస్తున్నావా? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇది నేను అడుగుతాను లేదో నాకు తెలియదు, మీ పేరెంట్స్ అడుగుతారు లేదో నాకు తెలియదు, కానీ ఈ 31 దాటిన వెంటనే దేవుడు నీ ముందు పెట్టే ప్రశ్నల చిట్ట గుర్తుపెట్టుకో. మళ్ళీ 2024లో మనం దేవుడిని ఏమన్నా అడగాలి అంటే ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేసి అప్పుడు అడగండి. ఈ ప్రశ్నలకు సమాధానం ఉంది ప్రభువా అని ఈ సవాల్ని స్వీకరిస్తే అప్పుడు అడగండి, ప్రభువా నేను నమ్మకంగానే ఉంటాను, నాకు మళ్ళీ ఇవ్వచ్చు అని అడగండి. లేకపోతే అడగండి. ఎందుకంటే అన్నిసార్లు అడిగి దేవుని ఎదుట మరింత నేరస్తులు అవ్వడం మంచిది కాదు. నెక్స్ట్, ఎవరికైనా ఆర్థిక సహాయం చేస్తానలే అని కూడా తిప్పించుకుని టైం అంతా అయిన తర్వాత సారీ బ్రదర్ నా దగ్గర లేవని వండించుకుని కూడా లేకుండా ఎగ్గొట్టి తిరిగాను. ఈ ప్రశ్న మీకు అర్థమవుతుందా? మళ్ళీ ఎవరికైనా సహాయం చేస్తానని పర్లేదులే అని తప్పించుకుని తిరిగి కావాలని టైం అంతా వెనకాల తిప్పుకుని సాయంత్రం చేయండి, ఉదయం చేయండి, ఫోన్ చేయండి, అది చేయండి అని అడిగించుకుని సింపుల్గా చివరికి వెళ్ళేసరికి ఏమనుకోకండి బ్రదర్ కొంచెం టైట్ అయిపోయింది అని సింపుల్గా తప్పించేసుకుని. ఒకవేళ అదే కనుకంటే ఒకరోజు నేను అన్నం అడగాను, నాకు అన్నం పెట్టావా అని ఆ రోజు అడుగుతాడు ఆయన. ఒకరోజు ఆర్థిక సహాయం అడిగాను, నాకు సహాయం చేసావని అడుగుతాడు ఆయన. ఆ తీర్పు దినాన్న ఈ ప్రశ్న అడుగుతాడు, నేను హెల్ప్ చేయమని అడిగాను కూడా తిప్పించుకున్నావు, నువ్వు నాకు హెల్ప్ చేయలేదని అడుగుతాడు. నువ్వెప్పుడు వచ్చావు ప్రభు అంటే దేవుడు అంటాడు, వాళ్ళు వచ్చారుగా, వాళ్ళ వెనకాల నేనే ఉన్నాను అంటాడు. ఈ ప్రశ్న నేను రాసుకున్నప్పుడు అండి నాకు నిజంగా ఎవరైనా ఉన్నారేమో అని ఒకసారి నా ప్రాణం ఉలికి పడిపోయింది. బహుశా ఎవరికన్నా మాట ఇచ్చి చేయలేకపోయామా. ఒకవేళ మీకు కూడా ఆ ధోరణి లేదా ఆ బరువైన మాట మీ హృదయాలకు తాగితే ఎవరికైనా ఒకవేళ ఇచ్చి ఈరోజు కూడా ఇవ్వకపోతే ఒకవేళ మీ దగ్గర ఉంటే ఈరోజు ఇవ్వండి. ఈ న్యూ ఇయర్లో కనీసం వాళ్ళ ముఖం మీద చిరునవ్వు నింపండి. మాట ఇవ్వండి బ్రదర్, మీకు చాలా కష్టాల్లోంచి నేను ఇస్తున్నాను, మళ్ళీ నాకు త్వరగా ఇచ్చేయండి అని చెప్పండి. ఆ మాట మీకు అర్థమైందా? నెక్స్ట్ మరో మాట అడుగుతున్నాను, ఈ ఏడాదిలో నా మాట తీరు ఏమన్నా మారిందా? అలాగే ఉందా? ఏం మార్చుకోకుండా
నేను ఇలాగే ఉంటానండి, మీరే మారండి లేకపోతే మానేయండి అని ఏమన్నా కొంచెం రెక్కలెస్ సమాధానాలు ఇంకా అలాగే చెప్తున్నావా? మార్చుకున్నావా? అరే ఈ మాట అంటే బాధపడతారు, దూరం అవుతారు, అరే ఈ మాట అనకూడదని అనేసిన తర్వాత ఏమన్నా ఫీల్ అయిన సందర్భాలు నీ మాటలను బట్టి ఎప్పుడన్నా అనుకున్నావా? అసలు ఆ మాట అనకపోతే ఆ తమ్ముడు దూరం అవ్వకపోతుడు, ఈ అక్క దూరం అవ్వకపోదు అని ఎప్పుడన్నా నీకు అనుకున్నావా? ఒకవేళ నీకు అనిపిస్తే నేను చెప్తున్నాను, నీ మాట తీరు మార్చుకోవడానికి బదులు దాన్ని కవర్ చేసి మరేం చేయమంటారు, నా మాట అలాగే ఉంటుంది అని ఏమైనా కవరింగ్ చేస్తున్నావా? ఎందుకంటే మార్పు లేని జీవితాన్ని క్రైస్తవ జీవితం అంటే బైబిల్ చెప్పండి ఒప్పుకోదు. మార్చుకోవడం అంటే డ్రెస్ కోడే కాదు, మార్చుకోవడం అంటే మన హావభావాలే కాదు, మార్చుకోవడం అంటే నువ్వు ఇతరులతో మంచిగా మాట్లాడుతున్నావు లేదా అది కూడా మార్చుకోవాలి. అందుకే నీ మాట తీరు ఏడాది ఎలా ఉందో చూడు. అదేదో తెలివైన అన్నట్టుగా ఏమన్నా వాళ్ళు నోరు మూయించాలనుకుని లాజిక్ కౌంటర్లు ఏమన్నా మాట్లాడి వాళ్ళని ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా మాట్లాడేసావా? జాగ్రత్త, నీ మాట తీరు. ఎందుకంటే నాలుకట సర్వ సృష్టికి అగ్ని పెడుతుందట. ఆ నాలుగుతో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు, ఆ నాలుకని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావు, ఆ నాలుకని నువ్వు ఏ విధముగా నీ మాట తీరుతో నడిపిస్తున్నావు. మరో మాట ఉంది ప్రసంగిలో, మాట్లాడడానికి సమయం కలదు, మౌనంగా ఉండడానికి సమయం కలదు. ఈ సమయం కలదన్న దాని దగ్గర సమయం అంటే మాట్లాడే సమయం ఉన్న దగ్గర మౌనంగా ఉండి, మౌనంగా ఉండాల్సిన దగ్గర అనవసరంగా మాట్లాడి లేనిపోని ఇరకాటాలు ఏమన్నా తెచ్చుకున్నావు. ఒకవేళ ఆ ఇరకాటాలు నీకు తెచ్చుకుంటే నా మాట తీరు వల్ల ఇలా జరిగిందిరా అని ఒకవేళ నీకు అనిపిస్తే ఈ 24లో ఏమన్నా నీ మాటలు మార్చుకుంటావు. మార్చుకోకపోతే నేను చెప్తున్నాను, మనిషి మాట మరలా చెప్తున్నాను, ఒక దెబ్బ అయినా మర్చిపోతారేమో కానీ ఎదుటోళ్ళు అన్న మాటలు మాత్రం మర్చిపో. మనం ఎంత వాళ్ళకి క్షమించేద్దాం అనుకున్నా కొందరు మనల్ని అన్ని మాటలు మనకు అలా గుర్తుంటాయి. చూసారా, అరే ఆ మాట అన్నాడు నన్ను అని. అది నీకే కాదు, చెప్పండి, వాళ్ళకు కూడా గుర్తుంటాయి. అటు జాగ్రత్త నీ మాటల విషయంలో. నెక్స్ట్, ఈ సంవత్సరంలో గర్వంగా మాట్లాడి అనేకులను దూరం చేసుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ అది తెలిసే చేశాను నీకు అర్థమైన తర్వాత వెళ్ళి వాళ్ళని కలుపుకునే ప్రయత్నం ఏమన్నా చేసావా? పోతే పోనీ నాకేంట్లే వాళ్ళదే తప్పని డిఫెండ్ చేసుకుంటూ కూర్చుండిపోయావు. మళ్ళీ అడుగుతున్నాను, గర్వంతో మాట్లాడి ఎవరినైనా దూరం చేసుకున్నావా? ఒకవేళ ఇది నా తప్పే అని నీకు అర్థమైన తర్వాత, లేదు ఈ ప్రశ్న తర్వాత అర్థమైన తర్వాత వాళ్ళని కలుపుకుపోయే ప్రయత్నం ఏమన్నా చేసావా? చేయకపోతే నేను చెప్తున్నాను, దేవుడికి మీరు సమాధానం చెప్పుకోవాలి. నెక్స్ట్, కపటంతో మాట్లాడడం ఏమైనా కొత్తగా ఏమన్నా 23లో నేర్చుకున్నావా? అంటే పైకోలా కనబడుతూ లోపల ఏదో ఆలోచిస్తూ పైకి అలా నవ్వుతూ లోపల మాత్రం ప్లానింగ్ చేస్తూ ఇలాంటి కొత్త యాటిట్యూడ్ ఏమన్నా 23లో వచ్చిందా? లేకపోతే ఆల్రెడీ అది ఉండి ఆ 23లో కూడా కంటిన్యూ అయిందా? మీకు ఎలా ఉన్నాయండి ఈ ప్రశ్నల్లో ఉన్నాయా? ఇవి జీవిత సత్యాల్లో ఉన్నాయా? చెప్పండి. జీవితంలో జరిగేవి ఇవి. మరలా కపటం ఏమన్నా ఆలోచిస్తున్నావా? నటించడం నేర్చుకున్నావా? దురుద్దేశం లోపల పెట్టుకొని కొన్ని బంధాలు కలుపుకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఒకవేళ ఇలా ఉంటే నేను చెప్తున్నాను, 2023 చూసిన దేవుడు 2024లో కూడా మరి ఏం మారేవని నీకు 24 ఇవ్వాలరా అని దేవుడు ఈ ప్రశ్న ఒకరోజు ముందెడతాడని మాత్రం మర్చిపోక. ఎందుకంటే నువ్వు కపటంతో ప్రవర్తించిన, దురుద్దేశంతో ప్రవర్తించిన, నటించడం, వంచనతో ప్రవర్తించిన, దేవుడు చెప్తున్నాడు, అబద్ధికులు, వంచకులు ఖచ్చితంగా నరకానికి, అగ్నిగుండానికి పాత్రలు. గుర్తుపెట్టుకో. బయట ఒకటి చూపిస్తూ లోపల ఒకటి రన్ చేస్తే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త, నువ్వు రోజు రోజుకి నరకాన్ని దగ్గర చేసుకుంటున్నావు. ఇక మరొకటి, దేవుడిచ్చిన వృత్తి అదేదైనా, భార్యగా, భర్తగా, ఉద్యోగస్తుడిగా, చదువుకునే పిల్లగాడిగా, నువ్వు ఏదైనా ఆ వృత్తిని ఒక సేవకుడిగా నేను కూడా ఆ వృత్తిని ఇష్టపడే చేస్తున్నావా? లేకపోతే తిట్టుకుంటూ చేస్తున్నావా? అనవసరంగా చేసుకున్నాను దీన్ని అంటున్నావా? అనవసరంగా చేసుకున్నాను దీన్ని
అంటున్నావా? పనికిమాలిన చదవలేకపోతున్నాను అంటున్నావా? చెత్త ఉద్యోగం అని తిట్టుకుంటున్నావా? నేను కూడా నా ఉద్యోగాన్ని తిట్టుకున్నానండి ఈ క్వశ్చన్ నాకు వచ్చాక అని నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను. ఈ దేవుడిచ్చిన ఉద్యోగమే కదా అని. ఈ ఉద్యోగాన్ని ఏమైనా తిట్టుకుంటున్నావు? నేను అడుగుతున్నాను, నువ్వు చేసే వృత్తిని అనవసరంగా తిట్టుకుంటున్నావు. దేవుడు నమ్మించిన వృత్తి విషయంలో, ఉద్యోగం విషయంలో, గృహ పరిపాలన విషయంలో, సేవ విషయంలో, నాయకత్వం విషయంలో, సంఘంలో నువ్వు చేసే ఏదో ఒక పని శ్రద్ధగా చేస్తున్నావా లేదా? నమ్మకంగా చేస్తున్నావా లేదా? అసలు పర్లేదులే, ఉంటారు లేకపోతే పోతారు అని అనుకుంటున్నావా? ఈ ప్రశ్నలన్నీ నిద్రరాని ప్రశ్నలే. దేవుడిచ్చిన పని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఇచ్చిన పనిలో ఏమైనా గుర్తింపు వచ్చిందా ఈ ఏడాదిలో? నీకు పెళ్ళి అయిందనుకో, ఈ ఏడాదిలో మంచి కోళ్ళు వచ్చిందండి అని గుర్తింపు వచ్చిందా? ఇది వచ్చాకే మాకు పంపేలాగా అయిపోయింది అనుకుంటున్నారు. మంచి అల్లుడు వచ్చాడండి అని ఏమైనా గుర్తింపు వచ్చిందా? ఇతను వచ్చిన తర్వాతే మాకు ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి అనే గుర్తింపు ఏమైనా వచ్చిందా? నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను, ఇచ్చిన పనులు ఇక్కడ సంఘంలో నీకేమన్నా పేరు వచ్చింది? అరే సంఘంలో నిజంగా ఈ ఏడాది ఈ సహోదరి పోషించిన పాత్ర గొప్పదిరా, నిజంగా ఈ ఏడాది సంఘానికి చాలా మేలుకరమైన వర్క్ చేసిందని ఏమన్నా నేను గుర్తించారా? ఏదో మెరుపు తీగలాగా అలా వచ్చి వెళ్ళిపోతున్నావా? కూర్చోమంటే కూర్చోవడం, నిలబడమంటే నిలబడడం, పాడమంటే పాడడం, కనబడమంటే కనబడడం, ప్లేట్ తీయమంటే తీయడం, అలా ఏదో రోబోలాగా ఏమైనా పని చేస్తున్నావా? లేదా నీ పని యొక్క ఆ ముద్ర నువ్వు వేయగలుగుతున్నావా? నీ పని యొక్క ముద్ర అంటే దేవుడిచ్చిన పనిలో నీ సంఘంలో ఏమన్నా గుర్తింపు ఉందా అని అడుగుతున్నాను నేను. సుధాకర్ ఒక గుర్తింపు ఉంది, డేవిడ్ ఒక గుర్తింపు ఉంది, సురేష్ ఒక గుర్తింపు ఉంది, జేమ్స్ ఒక గుర్తింపు ఉంది. ఈ సంఘంలో నేను అడుగుతున్నాను, మీ గుర్తింపులు ఏంటి చెప్పండి. అక్కడే కూర్చుంటారు, అదే గుర్తింప? ఆ గోడకే జారపడతారు, అదే గుర్తింప? ఏ గుర్తింపుని అడుగుతున్నాను? ఏం గుర్తింపు, ఏ స్టాంప్ వేస్తున్నావు నువ్వు ఇక్కడ ఉండి అడుగుతున్నాను? ఏ స్టాంపులు వేస్తున్నావు? ఈ సహోదరి లేదా ఈ సహోదరుడు నిజంగా ఈ పనిలో వీళ్ళు ఉండాలండి, వీళ్ళు ఉంటేనే బాగా జరుగుద్దని ఏదన్నా గుర్తింపు ఉందా? 2023లో నీకు గుర్తింపు లేకపోతే 2024లో గుర్తింపు లేని నీకు ఆ పని దేవుడు వ్యర్థం. నిన్ను దేవుడు గుర్తించాలని కోరుకోవడం, మళ్ళీ చెప్తున్నాను, వ్యర్థ ప్రయత్నం. ఎందుకంటే నువ్వు గుర్తించుకోలేనప్పుడు దేవుడు నేను గుర్తించడు. నిలకడగా, పట్టుదలగా ఏదన్నా పని నీకు అప్పగిస్తే ఖచ్చితంగా చేసే వరకు నిద్రపోకూడదని ఏదన్నా కంకణం కట్టుకున్నావా? నిలకడగా, నిదానంగా, పట్టుదలగా ఏమైనా చేస్తున్నావా అని అడుగుతున్నాను. సంఘానికి కానీ, ఫ్యామిలీలో కానీ ఏదైనా. నెక్స్ట్ ఈ ప్రశ్న జాగ్రత్త అండి, ఇది అందరికి వర్తిస్తుంది. ఈ 2023లో నేను ఎక్కువ ప్రభావితం చేసింది ఎవరు? విశ్వాసులా? చెప్పండి. అవిశ్వాసులా? ఈ 2023లో నేను ఎక్కువ ప్రభావితం చేసింది ఎవరు? నీ కొలీగ్స్, నీ నైబర్స్, లేదా నీ తోటి బిలీవర్స్? ఎవరు నేను ప్రభావితం చేశాను? ఈ ఏడాదిలో ఎక్కువ టైం ఎవరితో గడిపావు? గాలులతో గడిపావా? పనికి మాలలతో గడిపావా? వ్యర్థమైన సమయాన్ని వ్యర్థులతో గడిపావా? లేదా విశ్వాసులతో కలిపి నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే సమయాన్ని మెరుగుపరుచుకున్నావా? లేదా వ్యర్థమైన వ్యక్తులతో ఆటలు, పాటలు, షికార్లు, పార్కులు, బీచ్లు, పార్టీలు, చెత్త చెదారమని గంటల వాళ్ళకిచ్చి తెలియకుండానే వాళ్ళ ద్వారా లోకమనే ప్రభావాన్ని మెల్లగా ఒక ఇంచు లోపలికి ఏమో నీ లైఫ్లోకి వచ్చిందా? చెక్ చేసుకో. ఈ ఏడాది ఎవరికి ఇచ్చావు నువ్వు టైం? విశ్వాసులతో ఎక్కువ గడిపావా? అవిశ్వాసులతో గడిపావా? లేదా సండే మాత్రమే విశ్వాసుల దగ్గరికి వస్తున్నావా? లేకపోతే మిగిలిన టైం అంతా వాళ్ళతోనే చట్టా పట్టాలు, ఆటా పాట అని తిరుగుతున్నావా? అడుగుతాడండి దేవుడు ఖచ్చితంగా ఇవన్నీ. ఈ టైం అంతా ఎక్కడ ఉంది? నేను అనుకుంటాను, నా టైం అయితే ఈ 2023లో నా లైఫ్లో చాలా మిరాకిల్స్ జరిగాయి. చాలా ఆత్మీయులు దగ్గర అయ్యారు, చాలామంది దగ్గరకు వచ్చారు. ఈ సంవత్సరం తిరిగినన్ని మీటింగ్స్ బిజీగా నేను గతించిన సంవత్సరంలో కూడా తిరగలేదు. రేయం పగళ్ళు ఇప్పటికొచ్చి నాకు తెలుసు ఒక 60-70 క్రిస్మస్లు చేశాను. ఇప్పటికొచ్చి కనీసం కటింగ్ చేయించుకోవడం కూడా ఖాళీ లేదు, అంత బిజీ. అడుగుతున్నా, నా టైం అంతా దేవునితో నేను గడిపాను. మీ టైం అంతా మీరు ఎవరితో గడిపారు? ఎవరితో ప్రభావితం చేయబడ్డారు? నేను అడుగుతున్నాను.
ప్రభావితంగా ఉండాల్సిన మీరే ఇతరుల చేత ప్రభావితం చేయబడి పర్లేదులే అని నెట్ఫ్లిక్స్ అని ఏదో ప్రైమ్ వీడియోస్ ఉంటాయి కదండి, ప్రైమ్ వీడియోస్ అని, ఫ్రాంక్ వీడియోస్ అని, బిగ్ బాస్లో ఎవడో ఎన్ని అవుతాడని ఈ ఓట్లు వేస్తూ ఏమైనా గడిపేసావా? వాటితోనే డిస్కషన్ చేస్తున్నావా? ఒకవేళ చేసి చెప్తున్నానండి, నువ్వు 23ని అక్షరాలు నీ సెల్ఫ్ కోసమే సంవత్సరం అంతా ఉపయోగించుకున్నావు, దేనికి ఉపయోగించలేదు. నీ సెల్ఫ్ కోసమే సంవత్సరం అంతా ఉపయోగించుకుంటే నీకు 24 అవసరం అంటావా చెప్పు. నెక్స్ట్, మీ రిలేటివ్స్ ఎవరైనా మీ దగ్గర ఉంటారు కదండి, వాళ్ళతో ఏమన్నా నీకు తేడా వచ్చిందా? నాకు వచ్చింది. నాకు అప్పుడే 4-5 సంవత్సరాల నుంచి వచ్చింది. నేను ఎంత క్షమిద్దాం అనుకున్నా నాకు ప్రతి ఏడాది కొత్త ఐటమ్ ఏదో పరిచయం చేస్తూనే ఉంటారు. నాకు వచ్చింది. ఒకవేళ మీకు కూడా వస్తే వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళతో ఏదన్నా తేడా వస్తే పూర్తిగా కొందరు వ్యక్తులకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు వస్తే ఆ దూరం నీ ఆత్మీయతకు మంచిదైతేనే అని నిర్ణయించుకున్నావా? అసలు అది ఆత్మీయతకి సంబంధం లేదు అని నీ ఇగోతో ఎవరినైనా దూరం చేసుకున్నావా? నేనైతే నాకు తెలిసినంత మట్టుకి కొందరు ఇగోతో దూరం అయ్యారు. ఎదవకు అలాగే ఉండాలని కొంతకాలం దూరం పెట్టాను. తర్వాత నాకు అర్థమైంది అది ఈగోతో దూరం చేసుకోవడం మంచిది కదని మాట్లాడాల్సి వచ్చింది. మరికొంతమందికి నేను అడుగుతున్నాను, కొంతమంది నా ఆత్మీయ జీవితానికి మంచిది కాదని నేను కావాలనే వాళ్ళకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ నీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వీళ్ళు నా ఆత్మీయ జీవితానికి మంచిది కాదని నీకు అనిపిస్తే వాళ్ళతో ఏమైనా కట్ చేయడానికి 2023లో నిర్ణయం తీసుకున్నాను, లేదా ఆత్మీయులతోనే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రశ్న మన లైఫ్ని సవాల్ చేస్తుంది. నెక్స్ట్, ఈ ప్రశ్న నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. ఈ సంవత్సరం చర్చికి క్రమం తప్పకుండా వచ్చావా? నేనైతే ఒక 2, 3, 4 మానేహాను నేను ఈ సంవత్సరం. ఎందుకంటే నాకు ఓవర్ నైట్ అయిపోయింది, నేను రాలేకపోయాను. నేను అడుగుతున్నాను, మీకెందుకు ఓవర్ నైట్ అయిపోయింది? సినిమా చూసి ఓవర్ నైట్ అయిపోయిందా? షోసు, టైంపాస్ కార్యక్రమాలు, చుట్టాలు పట్టాలు, రేపు సండే వస్తుంది మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళిపోవాలి, ఈ చుట్టాల ఇంటికి ఉండిపోతే ఎలాగని సీరియస్నెస్ వచ్చిందా? పర్లేదులే అని ఎగ్గొట్టి తిరిగేసావా? ప్రసంగాలు వద్దండి ఈరోజు మనకి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం చెక్ చేసుకోవాల్సిన ప్రశ్నలే మనకు కావాలి. ఎందుకంటే సహవాసంగా కూడుకోవడం మానేస్తే, అలా మానేసే కొంతమంది ఏమయ్యారని చెప్తుంది ఎబ్రీ పత్రిక, వ్యర్థులైపోయారు. అలాంటి వ్యర్థులైపోయే ఆ భయంకరమైన విషయంలోనే ఎక్కువ గడిపావా? సహవాసంలో ఉండాలన్న విషయాన్ని పర్లేదులే అని నేరోగా తీసుకున్నావా? చర్చి మానేసి ఆ మానేసిన తర్వాత దానికి అనుకూలమైన కారణాలు, అబద్ధాలను కూడా గ్రహించకుండానే కారణాలు చెప్పడం మొదలెట్టావా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇలా ఏం చెప్తారు కారణాలండి? ఈరోజు మానేశారు కొంతమంది, ముగ్గు కొనుక్కోవడానికి మానేమని చెప్తారా? ఏమని మానేసని చెప్తారు? చెప్తున్నా, అడుగుతాడు అంత. ఎందుకంటే నీకు అది ఇచ్చానంటే 365 రోజులు ఇచ్చాను, అందులో 52 వారాలు కూడా తినంగా రాలేవా అని అడుగుతాడు. నెక్స్ట్, నీ సంఘం విషయంలో నీ వైఖరి. నెక్స్ట్ అడుగుతున్నాను, ముగించేస్తాను. ఇక సహవాసంలో ఎంతవరకు మమేకం అవుతున్నావు? మిమ్మల్ని అడుగుతున్నావు. ఇప్పుడు సహవాసం ఉందిగా మన సంఘంలో, ఇన్వాల్వ్ అవుతున్నావా? నీకు కావాలని పీట వేస్తే అప్పుడే వెళ్దామని చూస్తున్నావా? మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది పీట ఎత్తే కానీ రారు. పీట అంటే తెలుసుగా, వాళ్ళు రమ్మన్నా, రండి బ్రదర్ మీరు రాకపోతే బాగోదు బ్రదర్, రండి బ్రదర్ అంటే వస్తాను అంత అలా అడగండి అంటారు. ఊడిదే అలా అడిగితేనే వస్తారు. నేను అడుగుతున్నాను, కావాలని బతిమాలించుకుంటున్నావు. సహవాసంలో నువ్వు ఎంతవరకు మమేకం అవుతున్నావు? అందరికన్నా ముందుండి అది అలా కాదు, ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని నువ్వు మమేకం అవుతున్నావు. నువ్వు పనికి మాలిన పార్టీలకు మమేకం అవుతావు, నీ ఫంక్షన్లకు మమేకం అవుతావు, ప్రతీది ఇంట్లో మీదేసుకుని చేస్తావు. మరి దేవుని ఇంట్లో ఏదన్నా మమేకమై మీదేసుకుంటున్నావు. మనకు పెద్ద ప్రాజెక్ట్ ఉంది, సెమినార్. ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యి ఒక అడుగు ముందుకేసి ఇలా చేద్దామని అనుకుంటున్నావు. ఒకవేళ అడుగు ముందుకేస్తే 10 రూపాయలు ఖర్చు అయిపోతాయనేమో లోపల భయం వేస్తుందా?
ఎంతవరకు మమేకం అవుతున్నావు, ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నావు, ఎంతవరకు ఒకవేళ సహవాసంలో మమేకం అవ్వకపోతే తిమోతికి చెప్పాడు. తిమోతికి ఏమని చెప్తున్నా, నువ్వు బైబిల్ రెగ్యులర్గా చదువుతున్నావు తిమోతి అని అడుగుతాడు తిమోతిని పౌలు. నీ ఇతరుల ఆత్మీయులతో నీ సహవాసాలు బాగున్నాయా, నీ మాట బాగుందా, నువ్వు వ్యక్తిగతంగా ధ్యానించడంలో బాగుందా, జాగ్రత్త. నీ యవ్వనం బట్టి, నీ సమయాన్ని బట్టి, నీ ఓపును బట్టి, నీ మాటను బట్టి నువ్వు ఇతరులతో సహవాసం ఇస్తున్నావు, ఎలా ఉంటున్నావు, జాగ్రత్త. ఎంతవరకు నువ్వు వాళ్ళతో మమేకం చేసుకుని వీళ్ళతో ఉంటే నా ఆత్మీయ జీవితం బాగుంటుందిరా అని ఉంటున్నావు, లేదా ఊరకే వచ్చి 1 గంటన్నర అయిపోతుంది ఇంకా వదలరాని ఇంకా లోపల ఏమైనా గుసగుసలు తిరుగుతున్నాయా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అసలే 31 కక్క ముక్క డొక్క గట్టిగా తెచ్చుకుని ఆ మూలుగులు అయ్యి గట్టిగా పులిసెట్టుకోవాలని అన్న దీనికన్నా అడుగుతున్నాను. సహవాసం కన్నా నీకు అదే ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుందా? చెక్ చేసుకోండి ఈ లైఫ్ని. ఇది జాగ్రత్త అండి, మన సంఘానికి మరీ జాగ్రత్త. ఎందుకంటే మనం లోతుగా వాక్యాన్ని మాట్లాడతాం కనుక. వాక్యము వినడం పట్ల ఆసక్తి పెరిగిందా చెప్పండి, తగ్గిందా? మరలా అడుగుతున్నాను, వాక్యం వినడం పట్ల ఆసక్తి పెరిగిందా తగ్గిందా? వినడం అంటే అలవాటుగా వినడం అలవాటైతే, అలవాటుగా వాక్యాన్ని వినడం అలవాటైతే స్పీకర్ని తెలియకుండా నువ్వేం చేస్తావు చెప్పిన, జడ్జి చేస్తావు. ఏమని జడ్జి చేస్తావు? ఈరోజు బాగా చెప్పాడురా అంటావు, లేదరా ఈరోజు కొంచెం ఎందుకో డల్లగా ఉందిరా అంటావు. అని అడుగుతున్నాను, ఎందుకు అలాంటి మాటలు వస్తాయంటే నీకు వాక్యం వినడం చెప్పండి రొటీన్గా అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఆ అలవాట్లో మనకు తెలియకుండానే ఏం చేస్తాం చెప్పిన, ప్రసంగికుడికి మార్కులు వేయడం స్టార్ట్ చేస్తాం. అదే ఇష్టంగా విన్నాం అనుకోండి, అరే ఈరోజు ఈ ప్రసంగంలో ఈ మాట నన్ను డైరెక్ట్గా పొడిసిందిరని ఒక్క మాట అయినా నీ లైఫ్కి తీసుకుంటావు. అలా తీసుకోకుండా నువ్వు రొటీన్గా వినేసి ఇది చెప్పారులేండి ఇవాళ అన్నట్టు ఏమైనా ఉన్నావా? వాక్యం వినడంలో నీ యాటిట్యూడ్ ఏంటి? రొటీన్గా వింటే దెబ్బతినేస్తావు, కానీ ఏదో వినకపోతే బాగుదని వింటే దెబ్బతింటావు. ప్రతి ప్రసంగికుడు, అది సురేష్ మాట్లాడినా, తమ్ముడు డేవిడ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, అది ఏదో ఒక మాట ఆత్మీయత నాకు ఉంటుందని ఇష్టంగా వాక్యాన్ని విన్నా. నువ్వు ఇష్టంగా వాక్యాన్ని వింటే ఇప్పుడు వచ్చే సండే స్కూల్ పిల్లగాడు వాక్యం చదివినా నీకు ఏదో ఒకటి బోధపడుతుంది. అయితే నీకు బోధపడలేదంటే బహుశా నువ్వు మార్కులు వేసే హెడ్ మాస్టర్లో ఫీల్ అవుతున్నాయేమో. జాగ్రత్త. తోటి విశ్వాసుల్ని ఇందాక అడిగానండి, తోటి విశ్వాసుల్ని ఏమైనా పట్టించుకుంటున్నావా? ఏం పట్టించుకుంటాం? మన ఇంట్లో వాళ్ళనే పట్టించుకోం, ఇంకెవరిని పట్టించుకుంటామండి మనం? నెక్స్ట్ నేను ముగించేస్తున్నాను. సువార్త వ్యాప్తి కోసం ఏమైనా నువ్వు చేసావా? పోనీ ఆ ప్రశ్న వద్దు, ఈ 23లో నీకంటూ ఏమన్నా సువార్త చేసావా? ఆలోచించుకోండి. నీ ఫ్రెండ్స్ ఎప్పుడు నీ కూడా తిరుగుతారు, కనీసం ఒక్కసారన్నా వాళ్ళతో కలెక్ట్ చేసుకున్నావు, రే యేసుప్రభు విషయంలో కొంచెంసేపు మాట్లాడుకుందాంరా అన్నావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎప్పుడు తిరుగుతావు, నీ నైబర్స్ ఉంటారుగా, వాళ్ళతో ఎప్పుడు తిరుగుతావు, ఎప్పుడైనా 2 నిమిషాలు దేవుడి కోసం మాట్లాడుకుందాం అన్నావా? మాట్లాడితే ఏమనుకుంటారులే అని నీ బంధం కోసమే అవసరమైతే సువార్తే తక్కువ అనుకున్నావా? ఏం చేసావు ఏడాది చెప్పు. ఇలా సువార్త చేయడం ఇది నా పని కాదు, జేమ్స్ అనే పని, సురేష్ పని, డేవిడ్ పని, సుధాకర్ గారి పని, ఇది సేవకుల పని, మా పని కాదనుకుంటున్నావా? అసలు సువార్త అంటే ఏదికల మీద మాట్లాడేది అనుకుంటున్నావా? వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారు చెప్పండి. ఈ 2023లో నువ్వు ఒక్కరు కూడా సువార్త చేయకపోతే, నీ పరిధిలో ఎవ్వరికి సువార్త చేయకపోతే 2024 నువ్వు ఏం ఎరగదీస్తావని నీకు 24 ఇవ్వాలి చెప్పు. ఏం చేస్తున్నావు? 23 ఏం చేసావు చెప్పండి. ఇప్పటివరకు ఎన్నో ప్రశ్నలు నేను చెప్పాను, సుమారు ఒక 32 ప్రశ్నలు ఎన్నో వచ్చి ఉంటాయి. ఇన్ని ప్రశ్నల్లో చివరిగా నేను ముగిచ్చేస్తున్నాను. ఇన్ని ప్రశ్నలు నీ దగ్గర సరిగ్గా ఒక్కదాని కూడా సమాధానం నువ్వు దొరకకపోతే నేను సీరియస్గా చెప్తున్నాను ప్రభువా, అక్షరాలు చెప్తున్నాను ప్రభువా, ఈ ఏడాదంతా నా సెల్ఫ్ కోసం ఉపయోగించుకున్నాను ప్రభువా, నా సెల్ఫ్ కోసం నేను దేనికి ఉపయోగపడలేదు ప్రభువా అని నీకు అనిపిస్తే మీరు వ్యక్తిగతంగా మీరు అలాగే ఒప్పుకోండి. నేను ఒక కీర్తన చదువుతాను, అది మనందరికీ మ్యాచ్ అవుద్ది, అది అన్ని జోన్లకి మ్యాచ్ అవుద్ది. ఒకసారి అది చదువుతాను, మీరు చెవులు పెట్టి వినండి. ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం
కీర్తన గ్రంథం 23ను ఒకసారి చెక్ చేసుకుని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యత చొప్పున నా అతిక్రమలను తుడిసివేయము. ఈ ప్రశ్నల వెనకాల మనం ఒప్పుకోవాల్సినది. డేవిడ్ తర్వాత ప్రేయర్ చేపిస్తాడు. ఆ ప్రేయర్లో మీకు మనసు ఉంటే ఒప్పుకోవాల్సిన మాటలు. నెక్స్ట్, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిసివేయము. నా దోషమును పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నేను 23లో నన్ను నేను ఇంకా మార్చుకోవాల్సింది ఉంది ప్రభువా. నెక్స్ట్, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. నేను 23లో కూడా సరి చేసుకోలేనివి చాలా ఉన్నాయి ప్రభువా. నీకే, కేవలం 23లో నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగపడదువు. నేను పాపంలో పుట్టిన వాడిని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించును. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. నేను అంతరంగములో సత్యము కనబడకుండా లోపల ఏదో పెట్టుకుని బయటికి నటించడం నేర్చుకున్నాను ప్రభువా. 23లో ఫెయిల్ అయిపోయాను. నెక్స్ట్, ఆంతర్యమును నాకు జ్ఞాపకం తెలియచేయదు. నేను పవిత్ర నగున్నట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషంతో నన్ను నింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును. నా పాపములను ఎముకడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిసివేయి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఎందుకంటే ఈ న్యూ ఇయర్లో నేను వెళ్ళాలి అంటే నాకు నూతనమైన మనస్సు నాకు పుట్టించు. నెక్స్ట్, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మితి గల మనస్సు కలిగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రములు చేయు వారికి నీ త్రోవలను బోధించదని చేస్తాను ప్రభువా. ఈ సంవత్సరం నేను మారి ఇతరులకు నీ త్రోవలను బోధిస్తాను. నెక్స్ట్, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. ప్రభువా, నా నోరు నిన్ను స్తుతించి ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడు, కోరిని ఎడల నేను అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవా నీకిష్టమైన బలులు. దేవా, ఇరిగి నలిగిన హృదయములను నువ్వు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుదువు, యెరూషలేము యొక్క గోడలను కట్టుదువు. అప్పుడు నీతియుక్తమైన బలులు, దహన బలులు, సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కావలసిన మా హృదయాలను, కోడెలను, మా జీవితాలని అర్పించదు. ఈ కీర్తనలో దావీదు ఒప్పుకుంటున్నాడు, నన్ను మార్చు ప్రభువా, మార్చు ప్రభువా. మీరు కూడా ఒప్పుకోండి, అలాగే కళ్ళు మూసుకోండి. మీ ప్రశ్నల వెనకాల మీకు జవాబులు దొరికితే, జవాబులు దొరక్క తండ్రి అన్ని ప్రశ్నల్లో నేను ఓడిపోయాను అని అనిపిస్తే తమ్ముడు ప్రేయర్ చేస్తాడు. ఆ మాటలకు మీరు ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. తెలుపబడినటువంటి ప్రశ్నలన్నీ కూడా మన చుట్టూ తిరుగుతున్నాయి కదా. ఏ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు. నిజమే, 2023వ సంవత్సరంలో నేను నాది అంటూ తిరుగుతూ ఉన్నామే కానీ ప్రశ్నకు జవాబు తెలియని వారుగా, దేవుని ఎదుట నిలబడలేనటువంటి వారుగా, ఆయనకి ఏ సమాధానం చెప్పాలో తెలియక అయోమయ స్థితిలో మనం ఉన్నామో. ప్రతి సంవత్సరం వస్తుంది, మన జీవితంలోకి పోతూ ఉంది.
క్యాలెండర్లు మార్చుకుంటున్నాం కానీ క్యారెక్టర్ మార్చుకోలేకపోతున్నాం. ఇదిగో నాయన, ఎంతగానో తండ్రి నీ వాక్యం మా హృదయాలకు తగులుతున్నా, మా హృదయాల్లో ప్రతి క్షణం అనేక మంది దైవజనుల ద్వారా తండ్రి నీ మాటలు వింటున్నా, ఇంకా మా హృదయం చాలా దూరంగా ఉంది. నటనతో పెదవులతో నిన్ను ఆరాధించగలుగుతున్నాం కానీ మనస్ఫూర్తిగా హృదయముతో నిన్ను ఆరాధించలేకపోతున్నాం. మా ఎడల మీకున్న తలంపులు, ఉద్దేశాలు విస్తారమైనవి. ఆ తలంపులను, ఉద్దేశాలను పక్కన పెట్టి మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మా కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ లోకంలో తిరుగుతున్నాం కానీ నీకంటూ కొన్ని హక్కులు ఉన్నాయని, నీకంటూ కొన్ని కోరికలు, ఇష్టాలు మాపై ఉన్నాయని గుర్తించక అయినా నీ సన్నిధికి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం కానీ మనసు పెట్టి నిన్ను ఆరాధించే బిడ్డగా మేము ఉండడం లేదు. నిజమే, ఎన్నో ప్రశ్నలు ప్రభు ఈరోజు మేము విని ఉన్నాం. ఆ ప్రశ్నలో ఏ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక ఈరోజు తండ్రి నీ యొక్క సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాం కన్నీటితో. సమాధానం లేని ప్రశ్నలు ప్రభు. విశ్వాసులుగా తండ్రి కొన్ని సంవత్సరాల నుండి సాగుతున్నాం కానీ ఎన్నో నూతన సంవత్సరాలు మా జీవితంలోకి వచ్చి పోతున్నాయి కానీ మా జీవితాలలో మార్పు లేనివంటి వారుగా మేము బ్రతుకుతున్నాం. యవన ప్రాయం ఎందుకో తెలియదు. కుటుంబాలు నడుపుతున్న యజమానులుగా మేము ఎందుకున్నామో తెలియదు. అన్యోన్య సహవాసం కలిగిన దంపతులు ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. బాధ్యత లేక, ఇదిగో ప్రభు అర్థం చేసుకునే మనసు లేక మీ సన్నిధికి వస్తున్నా ప్రభా, ఇంకా లోకుల వలె మాటలు మాట్లాడుకుంటూ విందులలో, వినోదాలలో తండ్రి సంతోషంతో వెర్రవీగుతూ పైకి గాంభీర్యంగా మేము ఉన్నాం కానీ నిజానికి మేము అందరము కూడా ఇంకనూ ప్రభు నీకు దగ్గరగా లేము. ప్రతి ప్రశ్నకు ప్రభు నాయన సమాధానం చెప్పలేకున్నాం కానీ 2024 ప్రతి ప్రశ్నకు సమాధానం మేము కలిగి ఉండేలాగా మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. 2024లో ప్రతి ప్రశ్నకు సమాధానం మేమే కాదు, ప్రతి ఒక్క బిడ్డకు సమాధానం దయచేయలేగిన ప్రభు మేము ఎదుటి వారికి ఒక రోల్ మోడల్గా ఉండేందుకు సహాయం దయచేయండి. అనేక మంది జీవితాలకు ఆదర్శప్రాయంగా ఉండేందుకు సహాయం దయచేయండి. మా కుటుంబాలు, అనేక కుటుంబాలను వెలిగించేటట్టుగా మా కుటుంబాలను తీర్చిదిద్దుకునే కృపను మాకు అనుగ్రహించండి. మా కుటుంబంలో ప్రభు నాయన అన్నదమ్ములైన, అక్క చెల్లెండ్రములైన ప్రభు నాయన ఇంకనూ ప్రభు నీకు దూరంగా ఉన్న వారు చాలామంది ఉన్నారు. వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు వారిని ఏదో ఒక విధంగా నీ సన్నిధికి నడిపించే భాగ్యం దయచేయండి. ఈ కాకినాడ మహాపట్టణంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఈ నూతన సంవత్సరానికి ఇతను ఒక వేడుకగా జరుపుకుంటూ ఆనందంతో కేరింతలతో ఉన్నారు కానీ ఇదిగో ప్రభా, ప్రతి ప్రశ్నకు మా దగ్గర సమాధానం లేదని ఒక్క సంఘం వారు కూడా అనుకోవడం లేదు. కానీ మీ కృపతో, మీ దయతో మాకు కొన్ని ప్రశ్నలు తెలియజేశారు. ఆ ప్రశ్నలు మా జీవితానికి ప్రభు ఎంతో మేలుకరం. ఆ ప్రశ్నలకు సమాధానాలు మా దగ్గర ఉంటే ఎంతో ఆనందం. సమాధానాలు లేక ప్రశ్నగా మిగిలిపోవడం వలన, ఆ ప్రశ్నలు మా చుట్టూ తిరగడం వలన, ఆ ప్రశ్నలే ఈరోజు చురకత్తలై, ఆ ప్రశ్నలే ఖడ్గమై ఈరోజు మమ్మల్ని గుచ్చుతున్నాయి. ఏ ప్రశ్నకు సమాధానం లేదని 2023లో ప్రభు నాది నాది సెల్ఫ్, నాది అంటూ తిరిగాను. నాకు అర్థమైంది ఏంటంటే నాది అంటూ ఏం లేదు, అంతా మనదే అని. 2023లో సెల్ఫీస్తో బ్రతికాను, సాక్రిఫైస్ చేయలేకపోయాను. 2024లోనైనా తండ్రి సాక్రిఫైస్, త్యాగపూరితమైన జీవితం మాకు అనుగ్రహించండి. ఇదిగో ప్రభు, మా ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించే మనసు మాకు దయచేయండి. క్రిస్మస్ దినాన్న ఒకరు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతున్నారు, చాలామంది ఇదిగో ప్రభు నాయనా దుఃఖంతో ఉంటున్నారు. అలాంటి దుఃఖం కలిగిన వారిని గుర్తించి ప్రభు వారి యొక్క బ్రతుకుల్లో చిరునవ్వుతో నింపే కృపను దయచేయండి మా యొక్క జీవితాలు. మా పిల్లల్ని, మా కుటుంబంలో ఉన్న వారిని, మా సంఘంలో ఉన్న వారిని ప్రభు, సంఘంలో ఎవరైనా బలహీనలు ఉంటే వారిని దర్శించి వారితో మాట్లాడే కృపను అనుగ్రహించండి. ఎవరైనా ప్రభు ఆర్థిక పరంగా నలిగిపోతూ ఉంటే ప్రభు వారికి సహాయం చేసే మనసును అనుగ్రహించండి. ఎవరైనా నీ సన్నిధికి వచ్చి ప్రభు యవనస్తులు ప్రభు నాకెందుకు జాబ్ రావడం లేదని ఏడుస్తే ప్రభు ఒక్కసారి వారితో మాట్లాడు. ఎంతో దూరం నుంచి ప్రభు ఈ ప్రాంతానికి వచ్చి రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ప్రభు ఒక మార్కు 2 మార్కులు కోల్పోతే ఇదిగో ప్రభు అలాంటి వారితో మీరు మాట్లాడండి. అదే లైఫ్ కాదండి, అదే జీవితం కాదండి.
తల్లిదండ్రులు కష్టపడి ప్రభు ఎండలో ఎండి వానలో తడిచి మంచులో నాని పంపించిన ప్రతి రూపాయి, కష్టం విరిగిన ప్రతి యవన బిడ్డ ప్రభు బాధ్యత కలిగి చదువుకునే కృపను వారికి అనుగ్రహించండి. ఇలా రోడ్ల మీద తిరిగే ఈ ప్రభు జీవితం వారికి వద్దు, కాల వ్యాపనం చేసే జీవితం వారికి వద్దు ప్రభు. అలాగే ప్రభు సువార్త పనులు తండ్రి మేము ఇంకా ముందుకు సాగిపోవాలి ఆయన. సువార్త చేయడం ఎప్పుడో మానేసరి. మాకు తెలిసిన మాటలు కనీసం నలుగురు అరుగు మీద కూర్చుని పెట్టి వారితో మాట్లాడే కృపను అనుగ్రహించండి. తిండి లేకపోయినా పర్లేదు, షెల్టర్ లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, అది రాత్రి అయినా ఏ సమయమైనా ప్రభానైనా, సమయం అనక అసమయం అనక నీ వాక్యము తండ్రి నలుగురితో మాట్లాడే కృపను దయచేయండి. పనిచేసే స్థలాల్లో కానివ్వండి ప్రభు, ఇంటి దగ్గర కానివ్వండి, మరి ఏ స్థలాల్లో ఉన్న ప్రభు నీ నామాన్ని గురించి మాట్లాడుకునే కృపను దయచేయండి. మీ కుమారుడు యేసుక్రీస్తు వారి గురించి, ఆయన గుణాతి అతిశయముల గురించి ప్రభు ప్రకటించే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో నాయన బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా బాప్తిస్మంలో మా ప్రాచీన స్వభావాన్ని చంపడమే కాదు, మా కోరికలను, మా చిత్తాన్ని కూడా చంపేసుకుని నా యొక్క జీవితం ప్రభు నీ చేతుల్లో పెట్టానని చెప్పుకుంటూ ప్రభు ఇంకా ఈ జీవితం మీద, ఈ జీవితానికి వచ్చే కోరికల మీద మేము ఇంకా పెత్తనం చలాయించుకుంటున్నామంటే మేమేమీ మారలేదు. మా జీవితాన్ని పరిపాలించే అధికారం మీకు మాత్రమే ఉంది. మా జీవితాన్ని నడిపించే సమర్థత, ఆ యొక్క శక్తి మీ దగ్గర ఉంది నాయన. మేము మా జీవితాన్ని సరిగ్గా నడిపించుకోలేము, మాకు చేత కాదు. మా జీవితాన్ని మీరు మాత్రం బాగా నడిపించగలరు. ఎన్ని ప్రశ్నలు ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పొందలేక ఉన్న 2024లో ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుని ప్రభువా, సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు అయినటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని వెంబడించే కృపను దయచేయండి. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యవనస్తులు ప్రభువా తమ జీవితాల్లో ప్రభువా వ్యసనాలతో ఉంటే తండ్రి వారి యొక్క వ్యసనాలన్నీ కూడా పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాం. తాగుడు అనే వ్యసనం ఈరోజు కుటుంబాన్ని కుదిపేస్తుంది. తాగుడు ద్వారా ప్రభా 20 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాల రూపురేఖలు కనబడుతున్నాయి. 20 సంవత్సరాలకి 60 సంవత్సరాల వయసు వచ్చిన వాడే కుటుంబాన్ని పోషించలేక, ఆరోగ్యం లేక, శక్తి లేక తన పిల్లల దగ్గర కూడా ఒక దొంగతనం చేసే వాళ్ళే కనబడుతున్నాడు తాగుబోతుగా. ఇదిగో ప్రభా ఈరోజు ఎవరైనా ఇక్కడ ఉన్నవారిలో ప్రభా ఇంకా వ్యసనాలుతుండే ఆ వ్యసనాలన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కాకినాడలోని ఈ సంఘం అంటే ప్రతి ఒక్కరికి వెలిగించేవారుగా మేము ఉండాలి. ఈ లోకమందు జ్యోతుల వల్ల మేము నిలబడాలని ఈ సంఘంలో స్తంభాలుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు మనుషులను కాదు కానీ ప్రభు ఈ మనుషులను వెలిగిస్తున్న వెలుగును వెంబడించేవారు మా జీవితాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం, సమర్పించుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా ఉద్యోగాలు చేస్తూ ప్రభు ఉద్యోగాల్లో సాలిన జీతంతో ప్రభు కుటుంబాలను పోషించుకోలేక అప్పులైపోయి ప్రభు ఎంతోమంది పైకి చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి వచ్చిన జీతంతో వారు సరిపెట్టుకుని ప్రభు వారికి ఖర్చులు తగ్గించుకుని ఇంకా ప్రభు అనేక విధాలుగా తండ్రి ఎలాగైనా ప్రభు ఒక మాట కూడా తండ్రి ఒక బయట వారికి నిందించే అవకాశం ఇవ్వకుండా తెలివితో జ్ఞానంతో బ్రతికే కృపను వారికి దయచేయండి. చదువుకుంటున్న యవనస్తులు ప్రభు ఎంతో కష్టపడుతున్నారు, రాత్రులు కష్టపడుతూ ఉన్నారు. ఇక తన నోటిఫికేషన్ పడితే ప్రభు ఆ నోటిఫికేషన్లో తండ్రి మీ చిత్తం అయితే ప్రతి ఒక్కరికి తండ్రి ఒక మంచి భవిష్యత్తును చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఆ ఉద్యోగం పొందుకున్న తర్వాత దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడని కేవలం ఒక సాక్ష్యం చెప్పి తప్పించుకోకుండా ఆ ఉద్యోగం జీవితాంతం మీకు మేలుకరంగా మీ యొక్క సువార్తకు సహకారంగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము ఈరోజు తండ్రి స్టూడెంట్స్ ఉన్న వారు ఇక్కడ ఉండొచ్చు, రేపు పొద్దున్న మంచి ఉద్యోగాలు సంపాదించి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభు ఈ కాకినాడ సంఘాన్ని మర్చిపోకుండా తండ్రి అనేకులకు వెలిగించేటట్టుగా వారి జీవితంలో ఉండడానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రశ్నలు తండ్రి మేము మర్చిపోకుండా ఇదిగో పుస్తకాల మీద రాయడం కాదు కానీ మా హృదయాల్లో రాసుకునే భాగ్యం మాకు దయచేయండి. ఆ ప్రశ్నలు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ప్రశ్నకు ఒకవేళ ఆ ప్రశ్న నెరవేర్చితే సమాధానం దొరికితే మరొక ప్రశ్నకు అడుగుపెట్టే విధంగా మాకు సహాయం దయచేయండి. ఆ ప్రశ్నలో ఏ ప్రశ్న మేము తండ్రి వదులుకోకుండా ప్రతి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంది కనుక ఆ సమాధానాన్ని పొందుకునే కృపను మాకు దయచేయండి. నాయనా మీరెంతో గొప్పవారు, మేము ఎలాంటి వారు మనల్ని క్షమిస్తున్నారు. 2023లో ప్రభు నాతో పాటు కొంతమంది స్నేహితులు చనిపోయారు, లేరు. నా బంధువుల్లో కొంతమంది లేరు, నా సంఘంలో కొంతమంది లేరు. 2023వ సంవత్సరంలో చాలా మంది నాతో పాటు ప్రయాణించిన వారే లేరు. 2024లో తండ్రి నన్ను మాత్రం పంపించావు.
పంపించినందుకు 2024లో కృతజ్ఞతగా తండ్రి నీ కొరకు ఏదైనా చేయాలనుంది నాయన ఆశగా. ఎప్పుడు నా కోసం, నా యొక్క సెల్ఫ్ కోసం ఆలోచించుకోకుండా నీ కొరకు ఏదైనా ఒకటి చెయ్యాలి, సాధించాలని కోరికతో బ్రతుకుటకు సహాయం దయచేయండి. చక్కని యవన బిడ్డలు ప్రభు సంఘంలో ఉన్నారు, చక్కని స్వరాలతో పాటలు పాడుతున్నారు. మా సంఘానికి వారు బహుమతులుగా ఉన్నారు, గిఫ్ట్లు అనేవాళ్ళు. అలాంటి యవనస్తులు ప్రభు తమ హృదయాల్లో ఎప్పుడు మీ స్థానం ఇచ్చి చక్కగా అనేక ప్రాంతాల్లో చక్కగా పాడేందుకు సహాయం దయచేయండి. చక్కగా సంఘాన్ని నడిపించే అధ్యక్షులు ఉన్నారు ప్రభు, చక్కగా వాక్యం చెప్పే దైవజనులు మాకున్నారు, చక్కగా ప్రభు పరిచారం చేసే స్త్రీ సహోదరులు ఉన్నారు ప్రభు. ఈ సంఘం ఇప్పుడు ఎల్లప్పుడూ తండ్రి ఒకే మనసుతో తండ్రి చిన్న వచ్చిన ప్రభావం అన్నీ కూడా ఈ 2023లోనే తండ్రి ఖతం చేసి పూర్తిగా అణిచేసుకుని తీసేసుకుని 2024లో నూతన శక్తితో, నూతన బలముతో మీ యొక్క ఆత్మ సహాయంతో ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులుగా అప్పగిస్తాం. ఇదిగో ప్రభు 2023లో ప్రభు మేము ఒకవేళ ఏమైనా తండ్రి మీకు నచ్చని, ఇదిగో ప్రభు మీరు ఇష్టపడిన కార్యాలు ఏమైనా చేస్తే దయతో మమ్మల్ని క్షమించి స్వీకరించి 2024లో కమిట్మెంట్తో బ్రతికే కృపను మాకు దయచేయండి. కమిట్మెంట్ లేకపోతే మేము బ్రతకలేము, కమిట్మెంట్తో ఉండాలి. ఇదిగో నాయన నేను చూడకూడదంటే చూడకూడదు అంతే, నేను చేయకూడదు ఆ పని అంటే చేయకూడదు అంతే. కమిట్మెంట్ 2023లో ఎటువంటి కమిట్మెంట్ మాకు లేదు. అనుకున్నాం 2023 జనవరిలో, కానీ అది కొనసాగించలేకపోయాం. ఈ 2024లో అనుకోవడమే కాదు, అనుకున్న దానిని చేయడానికి మాకు సహాయం దయచేయండి. మా ఎదుట ప్రభు సెమినార్ 6 రోజులు తండ్రి, ఎంతో దూర ప్రాంతాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రభు ఎంతో మంది రాబోతున్నారు. మేమందరము తండ్రి కాకినాడ సంఘముగా తండ్రి ప్రతి ఒక్కరూ నడుము బిగించి మా వంతు పాత్రగా తండ్రి ఆ యొక్క సెమినార్లో కష్టపడకు సహాయం దయచండి. అది ధన రూపేనా లేకపోతే శ్రమ రూపేనా, ఏదైనా పని నిమిత్తమైన తండ్రి మేమందరం ఆ యొక్క సెమినార్లో కష్టపడి అనేక మంది ప్రభు నాయన వారి జీవితాల్లో మార్చుకోవడంలో మా పాత్రను పోషించే విధంగా సహాయం దయచేయండి. అనేక మంది బిడ్డలు ప్రభు ఆ యొక్క సెమినార్లో బాప్తిసం పొంది ప్రభు ఇగో తండ్రి మీ యొక్క రక్షణ అనే ఓడలోనికి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. చక్కని దైవజనులు ఉన్నారు ప్రభు ఆ సెమినార్లో. సునీల్ అన్ని గారు వస్తున్నారు, వంశీ అన్నీ వస్తున్నారు ప్రభు, అలాగే జేమ్స్ అని ఉన్నారు ప్రభు. అనేక మంది దైవజనులు ప్రభు వారి కుటుంబాలతో సహా తరలి వచ్చి 6 రోజులు సహవాసం పరలోకపు లాంటి వాతావరణం మేము చూడబోతున్నాం. మమ్మల్ని 2024లో ఇంకా సెమినార్లో ఉంచుతున్నందుకే మీకు వందనాలు. 2024 సెమినార్ చూడలేని వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ మనం ఉన్నామంటే ఆయన కృప. ఈ సహవాసాన్ని మనం కోల్పోవద్దు, ఈ సంఘం నుంచి మనం వెళ్ళిపోవక్కర్లేదు. ఈ సంఘంలో ఉండి సహవాసంలో ఉండి ఆయన చోటున అణిగి జీవిద్దాం, తగ్గించుకుని జీవిద్దాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారికి భూమి మీదకి వచ్చి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏంటంటే తగ్గింపు. ఆయన పుట్టుకలో తగ్గింపు ఉంది, ఆయన పుట్టిన కుటుంబంలో తగ్గింపు ఉంది, ఆయన జీవితంలో అడుగడుగున ప్రతి విషయంలో తగ్గింపు ఉంది. ఆయనకి మించిన తగ్గింపు మనం తగ్గించుకోగలమా చెప్పండి? తగ్గించుకుందాం. అన్నల పట్ల గౌరవిద్దాం, అన్నలకు విలువిద్దాం. ఎవరైనా పెద్దవారు ఒక మాట చెబితే మనం విలువిచ్చి ఆ మాట ప్రకారంగా చేసుకుంటూ వెళ్దాం. 2024 సెమినార్లో అద్భుతంగా వచ్చిన వారికి ఆత్మీయ ఆహారాన్ని దయచేయడంలో మనం అద్భుత పాత్ర మనం పోషించి ముందుకు సాగుదాం. ఈ సంఘంలో ఉన్న మనమందరము కూడా, ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న మనమందరం కూడా క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్న వారుగా ఆయన చెయ్యిని విడిచకుండా ఆయన యొక్క చల్లని చేతుల క్రింద, ఆయన రెక్కల క్రింద, ఆయన చల్లని చేతులతో చక్కగా మనం ఆశీర్వదింపడదాం. పరలోక సంబంధమైన ఈవులతో మనం ఆశీర్వదింపడదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అమూల్యమైన ప్రేమ చేత, మీ కృప చేత, మీ కనికరమ చేత మాతో మాట్లాడినందుకే వందనాలు. అవును నాయన, ఎన్నో ప్రశ్నలు తండ్రి మీరు లేవనెత్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు మా దగ్గర లేవు నాయన. మేము మాటిస్తున్న ఈ సంవత్సరం మా దగ్గర ఆ ప్రశ్నలకు సమాధానాలు లేకపోవచ్చేమో, కానీ 2024 సంవత్సరంలో ఖచ్చితంగా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని మేము పొందుకుంటాం. నడుము బిగించి యవనస్తులుగా తండ్రి మా యవన జీవితాన్ని అంతా మీ సేవ కొరకు ఖర్చు పెడతాం. మా ఉద్యోగాల కంటే, మా కుటుంబాల కంటే, మా తల్లిదండ్రుల కంటే, ప్రతి బంధుత్వం కంటే ప్రభు, ఏ బంధుత్వంనైనా సరే తండ్రి వాటన్నిటికి మించి మీ సేవలో ముందుకు సాగుతాం. కనీసం వచ్చే సంవత్సరం కొంతమందినైనా మా సహవాసంలో చేర్చుకుంటాం. మీ సత్యవాక్యాన్ని చెప్పి తగ్గించుకుని వారికి పరిచర్య చేసి మా ధనాన్ని, మా శ్రమని అంతటినీ ఖర్చు చేసి 2024లో కొంతమందిని రక్షించే తండ్రి ఆ యొక్క మాటను తండ్రి మేము ఇదిగో తను ముందుకు తీసుకువెళ్తాం. తనకు మీరు తోడుగా ఉన్నారు.
మీరు సహాయం చేస్తున్నారు. ఇదిగో నేను ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తూ, వారి చదువులను, వారి జీవితాలను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ, ఈ 2023 సంవత్సరం ఈ రోజుతో ముగియనుంది. రేపటి దినం తండ్రి 2024 క్యాలెండర్ మారిపోయింది. క్యారెక్టర్ కూడా మార్చుకునే కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావంలో మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.